బ్రేకింగ్ చూస్తున్నాం. ఇవాళ కామారెడ్డిలోని శుభం కన్వెన్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. నెల 15వ తేదీన బీసీ డిక్లరేషన్ కృతజ్ఞత సభ నిర్వహించబోతున్నట్లు సమావేశం అందుతోంది. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డిలోని ఇందిరాగాంధీ స్టేడియంలో అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం అదే వేదికపై కృతజ్ఞత సభను నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సభకు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ఏసీసీ అగ్రనేతలు, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. సభ ఏర్పాట్లపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇవాళ కామారెడ్డిలోని శుభం కన్వెన్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. నెల 15న బీసీ డిక్లరేషన్ కృతజ్ఞత సభ నిర్వహించబోతున్నట్లు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డిలోని ఇందిరాగాంధీ స్టేడియంలో అప్పటి పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం అదే వేదికపై కృతజ్ఞత సభను నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సభకు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ఏసీసీ అగ్రనేతలు, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కాబోతున్నారు. సభ ఏర్పాట్లపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.